This conference will now be recorded. సో నిన్న పైప్ లైన్ లో కొన్ని టాస్క్లు యాడ్ చేశాం. వాట్ ఆర్ టాస్క్ అంటే ఏం చెప్తారు? టాస్క్ అంటే ఏంటి అంటే which has to be done. ఓకే. సో నిన్న ఒకటి క్రియేట్ చేశాం కదా, గిట్ హబ్ అనేది ఇక్కడ ఉంది. అది గిట్ హబ్ రెపో కోడ్. సో ఈ పైప్ లైన్స్ లో నిన్న ఒక పైప్ లైన్స్ లో స్టెప్స్ అన్నిటిని యాడ్ చేసాం. సో ఇప్పుడు పైప్ లైన్స్ లో స్టెప్స్ అన్నిటిని యాడ్ చేశాను. సో నేను ఏం చేయాలనుకుంటున్నాను, ఏం చేయాలి అనేది ఒక్కొక్కటి ప్రతిదీ యాడ్ చేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఇప్పుడు కోడ్ రాశాను కొత్తగా రాసిన తర్వాత కోడ్ ఏం చేశాను, కొత్తగా మళ్ళీ బిల్డ్ చేయాలి. సో నేను మీకు లోకల్లో చూపించాను కదా ఆ రోజు, చిన్న చేంజ్ చేసినా కూడా నేను మళ్ళీ బిల్డ్ చేసి మళ్ళీ అవుట్పుట్ చెక్ చేయాలి. ఇప్పుడు పైప్ లైన్లో మల్టిపుల్ స్టెప్స్ పెట్టాను. ఈ స్టెప్స్ అన్నిటిని ఒకసారి రన్ అవ్వాలా, మల్టిపుల్ టైమ్స్ రన్ అవ్వాలా? ఒకసారి కాకుండా ఇప్పుడు మల్టిపుల్ టైమ్సే రన్ అవ్వాలి. ఇప్పుడు కొత్తగా కోడ్ రాస్తాను, రాసిన కోడ్ మళ్ళీ బిల్డ్ చేయాలి. లోకల్ అయితే అక్కడ బిల్డ్ చేస్తున్నారు, చూస్తున్నారు. మరి పైప్ లైన్స్ లో రాసిన ప్రతిసారి, కోడ్ పంపించిన ప్రతిసారి ఏమవ్వాలి, ఈ టాస్క్లన్నీ పర్ఫామ్ అవ్వాలి. అది ఎలా? సో లెట్ సీ దట్. సో నిన్నటి వరకు టాస్క్లు యాడ్ చేశారు, చూసారు టాస్క్లు ఏమేమి ఉంటాయనేది. ఇప్పుడు ఈ పైప్ లైన్స్ లోనే ఎన్ని రకాలు ఉన్నాయి? సిఐ పైప్ లైన్, సిడి పైప్ లైన్ ఉంది. సిఐ అంటే ఏంటి? నథింగ్ బట్ కంటిన్యూస్ ఇంటిగ్రేషన్. కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ లో ఏం చేస్తారంటే టెస్టింగ్ అండ్ బిల్డ్. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి బిల్డ్ చేస్తారు, బిల్డ్ చేసిన దాన్ని టెస్ట్ చేస్తారు, సోనార్ క్యూబ్ ఇంటిగ్రేషన్ చేస్తారు, మీకు ఎలా కావాలో అవుట్పుట్ దాని ప్యాకేజ్ లాగా చూపిస్తారు. ఇది సిఐ ప్రాసెస్. సిడి ప్రాసెస్లో ఏముంటుంది, ఎక్కడ డిప్లాయ్ చేయాలి తీసుకెళ్ళి అనేది సిడి ప్రాసెస్. ఓకే, ఇక్కడ వచ్చిన ప్యాకేజీని తీసుకెళ్ళి అక్కడ ఎలా డిప్లాయ్ చేయాలి అనేది సిడి ప్రాసెస్. సో నేను తెలుగులోనే చెప్తున్నాను, మీరు సెంటెన్స్ ఫ్రేమ్ చేసుకోవచ్చు చెప్పేటప్పుడు ఇంటర్వ్యూస్లో ఎవరైనా కానీ. సిఐ పైప్లైన్ ఈజ్ నథింగ్ బట్ from where you need to take the code, how you need to build it, how you need to test it, and how to make a package out of it. ఇది సిఐ పార్ట్లో జరుగుతుంది. సిడి పార్ట్లో వేర్ డూ యూ వాంట్ టు డిప్లాయ్ ద ప్యాకేజ్ దట్ ఈస్ జనరేటెడ్ ఫ్రమ్ ద సిఐ పైప్లైన్. ఓకే, సో ఈ టాస్క్లన్నీ చూసారు. సో లెట్స్ గో టు ఆప్షన్స్. పైప్లైన్స్ అన్నాం, ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ తీసుకుని పైప్లైన్స్. నేమ్ ఆఫ్ యువర్ పైప్లైన్, ఏం పేరు పెడదాం అనుకున్నాను ఈ పైప్లైన్కి. లెట్స్ కన్సిడర్ లైక్ దిస్ డెమో హైఫన్ సిఐ. సో ఇక్కడ నేను చేంజ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడ చేంజ్ అవుతుంది. ఈవెన్ ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ ఫ్రమ్ హియర్ యూ కెన్ చేంజ్. అండ్ ఏజెంట్ పూల్ అని అడుగుతుంది. ఏజెంట్ పూల్ ఏంటి అని? ఏజెంట్ పూల్ అంటే హోస్టెడా, సెల్ఫ్ హోస్టెడా? యా, సో అజూర్ పైప్ లైన్స్ అని పెట్టుకుంటాను, దట్ మీన్స్ హోస్టెడ్ ఏజెంట్. అండ్ ఏజెంట్, ఏ ఏజెంట్ కావాలి నీకు? స్పెసిఫికేషన్. సో దాంట్లో ఉబుంటూ ఆపరేటింగ్ సిస్టమ్ ఉండే ఇమేజ్ కావాలా, లేకపోతే విండోస్ ఇమేజ్ కావాలా? ఓకే, జిన్నులో కావాలనా? ఓకే, సో ఈ పర్టికులర్ ఉబుంటూ ఓఎస్ లేకపోతే ఏదో ఒకటి తీసుకోండి. అండ్ పాత్ టు ద ప్రాజెక్ట్స్. ఫస్ట్ అన్ని డిఫాల్ట్స్ తోటి వెళ్ళండి, తర్వాత ఒక్కొక్కటి చేంజెస్ చేసుకుంటూ వద్దాం. అండ్ గెట్ సోర్సెస్. గెట్ సోర్సెస్లో ఏం చేస్తుందంటే కోడ్ ఎక్కడ ఉంది నీది. ఇక్కడేమో స్టెప్స్ పెట్టావు, స్టెప్స్ అన్ని పర్ఫామ్ అవ్వాలన్నాం. ఓకే, ఇట్ విల్ పర్ఫామ్. సో కోడ్ ఎక్కడ ఉందంటే అజూర్ రిపోస్లో ఉంది. ఏ బ్రాంచ్లో ఉంది? రిపోజిటరీ. అజూర్ రిపోస్లో ఉండే రిపోజిటరీలో మాస్టర్ బ్రాంచ్లో ఉండే కోడ్ తీసుకోవాలి. ఓకే, అండ్ జస్ట్ లీవ్ ఇట్ యాజ్ ఇట్ ఈస్ ఫర్ నో దీస్ స్టెప్స్. అండ్ ఏజెంట్ జాబ్. ఏజెంట్ జాబ్లో చూడండి టైమ్ అవుట్ ఎన్ని నిమిషాలకి టైమ్ అవుట్ అవ్వాలి మీ పైప్ లైన్, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ ఉంటుంది. స్పెసిఫై ద మ్యాక్సిమం టైమ్ అవుట్ in minutes and deployment is allowed to execute on an agent before being cancelled by the server. సో ఇప్పుడు 60 మినిట్స్ పెట్టాను అనుకో, 60 మినిట్స్ వరకు అది రన్ చేయడానికి ట్రై చేస్తుంది. అంటే ఇప్పుడు ఒకటి బిల్డ్ చేయాలంటేనే 2 అవర్స్ పడుతుంది, బిల్డ్ చేయాలంటే 2 అవర్స్ పడుతుంది అనుకుందాం. బట్ ఇక్కడ 60 మినిట్సే టైం అవుట్ పెట్టాను అనుకో, ఏమవుతుంది? 60 మినిట్స్ వరకు ట్రై చేసిన తర్వాత ఆటోమేటిక్గా క్యాన్సిల్ చేసేస్తుంది. సో టైం అవుట్ ఎప్పుడు పెట్టరు ఎవరు. అండ్ డిపెండెన్సీస్, ఏదైనా డిపెండెన్సీస్ కావాలా? సో జస్ట్ లీవ్ ఇట్ యాజ్ ఇట్ ఈస్ ఫర్ నౌ. అండ్ ఈ స్టెప్స్ మీరు ఆల్రెడీ చూసారు. ఇప్పుడు రిక్వైర్మెంట్ వచ్చింది, మిమ్మల్ని సిఐ పైప్ లైన్ ఒకటి క్రియేట్ చేయమన్నారు. యూ వాంట్ టు క్రియేట్ ఏ సిఐ పైప్ లైన్.
సో ఇప్పుడు ఆల్రెడీ ఉన్న పైప్ లైనే చూపిస్తున్నాను మీకు. సో ASP.NET Core అనే అప్లికేషన్ ఉంది. ఇవి స్టెప్స్. ఓకే, ఎప్పుడైతే కోడ్ పుష్ అవుతుందో ఇమీడియట్గా నాకు ఏం కావాలి అంటే ఈ పైప్ లైన్ రన్ అవ్వాలి. పైప్ లైన్లో ఏముంటాయి? సెట్ ఆఫ్ టాస్క్స్. ఓకే, ఎప్పుడైతే so okay, let me go with an example first. I want to create a new pipeline. Use the classic editor. And where is your code? So GitHub repo code repositoryలో ఉన్న ఈ పర్టికులర్ మాస్టర్ బ్రాంచ్లో నాకు పైప్ లైన్ రన్ అవ్వాలి. ఎప్పుడైనా మాస్టర్ బ్రాంచ్లో కోడ్ పుష్ అవుతే నాకు ఆ పైప్ లైన్ రన్ అవ్వాలి. సో జస్ట్ కంటిన్యూ. వాట్ ఈస్ ద టాస్క్ దట్ యూ వాంట్ టు టేక్? సో నేను ఎంటీ జాబ్ తీసుకుంటున్నాను అంటే నాకు నచ్చినట్లుగా సెట్ ఆఫ్ టాస్క్ నేను డిఫైన్ చేస్తాను. సో ఎంటీ జాబ్. సో గిట్హబ్ రెపోలో ఐ విల్ జస్ట్ డూప్లికేట్ దిస్, ఎందుకంటే మళ్ళీ బ్యాక్ వెళ్ళి మళ్ళీ రావాలంటే పెద్ద తలనొప్పి అది. సో రెపో, సో గిట్హబ్ రెపో కోడ్ ఉంది కదా, మాస్టర్ బ్రాంచ్ ఉంది, దాంట్లో ఇన్ని ఫైల్స్ ఉన్నాయి. రిక్వైర్మెంట్ ఏంటంటే ఎప్పుడైతే కొత్తగా ఈ మాస్టర్ బ్రాంచ్లో కోడ్ పుష్ చేస్తారో నాకు ఇమీడియట్గా దాంట్లో ఉండే ఫైల్స్ మొత్తం నాకు డౌన్లోడ్ చేసుకోవాలి. ఎలా? సీ దిస్. సో ఫస్ట్ టాస్క్ ఏమి యాడ్ చేస్తారు? కాపీ ఫైల్స్. కాపీ ఫైల్స్ని తీసుకుంటున్నాను, దీన్ని కన్ఫిగర్ చేయాలి. స్టెప్ని ఎక్కడి నుంచి కాపీ చేయాలి? సోర్స్ ఫోల్డర్. మీరు ఎంటీ పెట్టారనుకోండి డైరెక్ట్ మీ రిపాజిటరీ తీసుకుంటుంది. ఎంటీ పెట్టేస్తే డైరెక్ట్ మీ రిపాజిటరీ. లేదు నేను వేరియబుల్ పెట్టుకుంటానంటే $build.sources డైరెక్టరీ పెట్టుకోవచ్చు. ఏమేం కాపీ చేయాలి అంటే మొత్తం స్టార్. అండ్ ఎక్కడికి పేస్ట్ చేయాలి? టార్గెట్ ఫోల్డర్లో యూ ఆల్రెడీ హ్యావ్ ఏ వేరియబుల్ హియర్. సో కాపీ దిస్, పేస్ట్. ఈ స్టెప్లో ఏం చేసింది? ఎక్కడి నుంచి తీసుకోవాలి, ఎక్కడికి వేయాలి అని చెప్పి ఈ స్టెప్లో అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయమన్నాము? వాటన్నిటిని ఆర్టిఫాక్ట్ లాగా బయటికి ప్రొడ్యూస్ చేయి అంటే ఏ టాస్క్ వాడతారు? పబ్లిష్ ఆర్టిఫాక్ట్స్. పబ్లిష్ బిల్డ్ ఆర్టిఫాక్ట్స్. సో ఈ ఆర్టిఫాక్ట్ స్టేజింగ్ డైరెక్ట్లో ఇక్కడ మీరు క్యాపిటల్ లెటర్స్లో ఉంది, ఇక్కడ మరి స్మాల్ లెటర్స్లో ఉంది. వర్క్ అవుతుందా కదా? build.artifact staging directory అని ఇక్కడ స్మాల్ లెటర్స్లో ఉంది, build.artifact staging directory అని ఇక్కడ క్యాపిటల్ లెటర్స్లో ఉంది. అది వర్క్ అవుతుందా? ఇట్ విల్ వర్క్. క్వశ్చన్ మార్క్. సో ఇట్ విల్ వర్క్. సో నాకు వచ్చే అవుట్పుట్ ఎలా రావాలి అంటే ప్రొవోక్ అనే ఫోల్డర్లో రావాలి. సో డ్రాప్ ప్లేస్లో నేను ఏం చేస్తున్నాను? ప్రొవోక్ అని రాశాను. ఓకే, నౌ జస్ట్ ఇంతవరకు నేను అనుకున్న ప్రాసెస్ అంతా కరెక్ట్. ఇప్పుడు ఈ పైప్ లైన్ నేను జస్ట్ సేవ్ చేస్తున్నాను. సో దిస్ పైప్ లైన్ ఈజ్ సేవ్డ్. రిక్వైర్మెంట్ ఏంటంటే కొత్తగా ఎప్పుడైతే కోడ్ పుష్ అవుతుందో ఆటోమేటిక్గా నాకు ఈ పైప్ లైన్ రన్ అయ్యి ఈ స్టెప్స్ పర్ఫామ్ అయిపోయి నాకు అవుట్పుట్ రావాలి. అది ఎలా అనేది తెలియాలి. సో ఇప్పుడు మాస్టర్ బ్రాంచ్లో ఉన్నాం, ఆ రెపాజిటరీలో ఒక ఫైల్ని యాడ్ చేస్తాం. సో దిస్ ఐ వాంట్ టు క్రియేట్ ఏ న్యూ ఫైల్, రైట్ సంథింగ్. సో చెక్ అనే ఒకటి రాస్తున్నాను. సో అది మాస్టర్ బ్రాంచ్కి డైరెక్ట్గా కమిట్ చేస్తున్నాను. కమిట్ అయింది మాస్టర్ బ్రాంచ్కి. సో చెక్ అనే ఫైల్ వచ్చింది. పైప్ లైన్ రన్ అయిందా? ఎలా చెక్ చేస్తారు? పైప్ లైన్స్లోకి వెళ్తే ఇక్కడ ఆల్ పైప్ లైన్స్లోకి వెళ్ళండి. ఇప్పుడు నో రన్ సెట్. ఇప్పటి వరకు మనం ఇంకా దీన్ని రన్ చేయలేదు, సేవ్ చేసాం అంటే. అది రన్ అయిందా? పైప్ లైన్ అవ్వలేదు. సో రిక్వైర్మెంట్ ఇప్పుడు అర్థమైంది కదా. ఎవరైతే మాస్టర్ బ్రాంచ్లోకి పుష్ చేస్తారో ఇమీడియట్గా మాస్టర్ బ్రాంచ్లో కోడ్ రాగానే నాకు ఇమీడియట్గా నా పైప్ లైన్ రన్ అవ్వాలి. సో దాన్ని రిపో దగ్గర ఉన్న కోడ్ పైప్ లైన్కి ఎలా ఇంటిగ్రేట్ అవుతుంది? సో వీ విల్ సీ దట్ ఆప్షన్. సో ఆల్ పైప్ లైన్స్లోకి వెళ్ళి ఈ పర్టికులర్ పైప్ లైన్ని ఎడిట్ చేయండి. సో ఫస్ట్ ట్రిగ్గర్ అనే ఆప్షన్ తీసుకోండి. ట్రిగ్గర్ అనే ఆప్షన్ ఇది ఏం చేస్తుందో చూడండి. కంటిన్యూస్ ఇంటిగ్రేషన్, ఎనేబుల్ కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అంటే ఏం చేస్తుందో చూడండి. ఈ పర్టికులర్ ఎనేబుల్ కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ ఏం చేస్తుందంటే ఎప్పుడైతే కోడ్ యాడ్ అవుతుందో ఇమీడియట్గా ఈ పైప్ లైన్ రన్ అయిపోతుంది. అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు
మాస్టర్ బ్రాంచ్లోకి యాడ్ అవుతే ఇమీడియట్గా కంటిన్యూస్గా ఇంటిగ్రేట్ అవుతూ ఉండదు దాంతో. సో మాస్టర్ బ్రాంచ్లోకి కోడ్ ఎప్పుడైతే పుష్ అవుతుందో ఇమీడియట్గా పైప్ లైన్ రన్ అవుతుంది. సేవ్ చేస్తున్నాం, జస్ట్ క్యూ చేయట్లేదు, జస్ట్ సేవ్ మాత్రమే చేసాం. ఓకే, నౌ గో హియర్ అండ్ ఆల్రెడీ ఫైల్ ఉంది, కావాలంటే కొత్త ఫైల్ రాయండి. సో క్రియేట్, వేర్ ఇస్ దిస్, సో ఇక్కడ నుంచి న్యూ ఫైల్ అండ్ చెక్ సిఐ అని రాస్తున్నాం. కమిట్ డైరెక్ట్లీ టు ద మాస్టర్ బ్రాంచ్. ఏం మ్యాటర్ ఏం రాయట్లేదు, ఎంటీ ఫైల్ రాస్తున్నాం. సో డైరెక్ట్గా కమిట్ చేశాను, కమిట్ అయింది కదా. సో నౌ కమ్ టు యువర్ పైప్ లైన్స్. రన్ అవుతుంది కదా మీ పైప్ లైన్. ఇప్పుడు ఈ పైప్ లైన్ రన్ అవుతుంది కదా. సో ఇప్పుడు టాస్క్లు చూడండి ఏమేమి పర్ఫామ్ చేస్తున్నారు. సో ఏజెంట్ పూల్ ఏం తీసుకుంది, అజూర్ పైప్ లైన్స్ లో విజువల్ స్టూడియో 2017, విండోస్ 2016 తీసుకుంది సర్వర్. ఇప్పుడు మీరు చూడండి దానికోసం ఒక మెషిన్ అసైన్ అవ్వడం కోసం ఎంతసేపు పడుతుందో చూడండి. ఇట్ ఈస్ టేకింగ్ మోర్ టైం, రైట్? 1 minute అయినా కానీ అది ఎక్కువ టైమే. ఇప్పుడు మనం పైప్ లైన్స్ రన్ చేస్తున్నాం టాస్క్ ఇచ్చి, ఆ టాస్క్ ఏదో ఫెయిల్ అయింది అనుకో, మనకి ఇంప్లిమెంట్ మెయిల్ వస్తుంది. ఇప్పుడు ఈ పర్టికులర్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఈచ్ అండ్ ఎవ్రీ టైం నేను పైప్ లైన్ రన్ చేసినప్పుడు వీళ్ళ మెయిల్కి ఈమెయిల్ వెళ్తుంది, ఫెయిల్ అయినా సక్సెస్ అయినా ఏమైనా కూడా. సి ఇప్పుడు ఆటోమేటిక్గా నేను ఫైల్స్ అన్నిటి 237 ఫైల్స్ని అప్లోడ్ చేస్తుంది. సో ఇప్పుడు పాయింట్ అర్థమైంది కదా. రిక్వైర్మెంట్ ఒకటి చిన్నది చెప్పాను, ఏంటంటే కోడ్ పుష్ చేయగానే ఇమీడియట్గా నాకు కాపీ చేసి దాన్ని ప్రొవోక్ అనే ఫోల్డర్లో అవుట్పుట్ చూపెట్టండి అని అన్నాను. సి ఏజెంట్ జాబ్ మీద క్లిక్ చేయండి. 1 ఆర్టిఫాక్ట్ ఈస్ ప్రొడ్యూస్డ్. ఫోల్డర్ పేరు ఏమొస్తుంది నన్ను, ప్రొవోక్ అని వస్తుంది. సో ఎస్, ప్రొవోక్. అండ్ ఏ ఫైల్ని పుష్ చేశాను నేను, చెక్ సిఐ కదా. ఆ చెక్ సిఐ ఇక్కడ వచ్చిందో లేదో చూడండి. ఓకే, సో కోడ్ పుష్ కావగానే ఆటోమేటిక్గా నా పైప్ లైన్ ఏమవుతుంది, ఎనేబుల్ కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అనే ట్రిగ్గర్ని ఎనేబుల్ చేయడం వల్ల ఆటోమేటిక్గా నా పైప్ లైన్ దాన్ని తీసుకొని ఎవరో మాస్టర్ బ్రాంచ్లో పుష్ చేశారని మళ్ళీ స్టెప్స్ అన్నిటిని రన్ చేస్తుంది. సో ఇప్పుడు ఒకటి చేసాం, ఇందాక ఏం చేసాం, ఎంటీ ఫైల్ మాత్రమే చేసాం. ఇప్పుడు అదే చెక్ సిఐలో ఐ వాంట్ టు రైట్ సమ్ ఇన్ఫర్మేషన్. సో రైట్ సంథింగ్ లైక్ దిస్ అండ్ దెన్ కమిట్ డైరెక్ట్లీ. ఇప్పుడు మళ్ళీ పైప్ లైన్ రన్ అవుతుందా అవ్వదా? సి మళ్ళీ పైప్ లైన్ అంటే ఆల్రెడీ ఉన్న ఫైల్ అయినా ఏదైనా కానీ కొత్త చేంజ్ మాస్టర్ బ్రాంచ్లో ఎప్పుడు జరిగితే అప్పుడు ఆటోమేటిక్గా మీ పైప్ లైన్ రన్ అయిపోతుంది. ఆ పైప్ లైన్ రన్ అయ్యేటప్పుడు దాంట్లో ఏముంటాయి, సెట్ ఆఫ్ టాస్క్లు ఉంటాయి. ఆ టాస్క్లు అన్నీ కూడా మళ్ళీ పర్ఫామ్ చేస్తాయి. ఇప్పుడు నేను లోకల్లో మీకు ఏం చేశాను, ప్రతిసారి కోడ్ రాసిన ప్రతిసారి కోడ్ చేంజెస్ చేసిన ప్రతిసారి బిల్డ్ చేస్తున్నాను. సో ఇప్పుడు బిల్డ్ టాస్క్ దీనిలో పెట్టాను అనుకో, ప్రతిసారి బిల్డ్ అవుతుంది కదా, లేటెస్ట్ అవుట్పుట్ వస్తుంది కదా, లేటెస్ట్ ప్యాకేజ్ వస్తుంది. సో దట్ ఈస్ నథింగ్ బట్ కంటిన్యూస్ ఇంటిగ్రేషన్. ప్రతిసారి ఆ పర్టికులర్ ఫైల్ ఏం చేస్తుందంటే ఇట్లా మల్టిపుల్ టైమ్స్ మీరు మాస్టర్ బ్రాంచ్ పుష్ చేసినప్పుడు ప్రతిసారి స్టెప్స్ అన్ని మళ్ళీ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఓకే, నౌ సీ దిస్ ఆర్టిఫాక్ట్ అండ్ ఈ ఫైల్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేయొచ్చు, డౌన్లోడ్ ఆర్టిఫాక్ట్. అండ్ ఈ చెక్ సిఐ ఫైల్ ఉంది కదా, దీన్ని డౌన్లోడ్ చేసిన తర్వాత చూడండి. సో దీంట్లో ఏం ఇన్ఫర్మేషన్ ఉందో చెక్ చేయండి. అక్కడ నేను పుష్ చేస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు అర్థమైందా పైప్ లైన్లో టాస్క్లు ఎందుకు పెట్టారు అనేది. టాస్క్లు ఎందుకు పెట్టాం, ఇప్పుడు కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ ఎందుకు ఎనేబుల్ చేసాం అనేది అర్థమైంది. సో ఎప్పుడైతే మాస్టర్ బ్రాంచ్లోకి కోడ్ పుష్ అవుతే ఆటోమేటిక్గా పైప్ లైన్ రన్ అవ్వడానికి కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అనే ట్రిగ్గర్ పెట్టాం. సో ఆప్షన్ ఎక్కడ ఉందంటే ఇది అడుగుతారు, హౌ టు ఎనేబుల్ కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అడుగుతారు. సో యూ నీడ్ టు ఎక్స్ప్లెయిన్ దట్. సో go to that particular project and within the pipeline you will be having an option called triggers. ఆ ట్రిగ్గర్స్ లో ఏం చేస్తున్నారు, ఎనేబుల్ కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అనే దాన్ని ఎనేబుల్ చేస్తున్నారు. ఇప్పుడు ఇంకొకటి, మాస్టర్ బ్రాంచ్ లో ఏ ఫోల్డర్ లో పుష్ చేసినా రన్ అయిపోతుందా లేకపోతే పర్టికులర్ ఫోల్డర్ కే రన్ అవుతుందా? ఎనీ ఫోల్డర్ మాస్టర్ బ్రాంచ్ లో. నాకు అలా కాదు రిక్వైర్మెంట్. సో మాస్టర్ బ్రాంచ్ లో రవి అని ఉన్నాడు, రవి అనే ఫోల్డర్ లోకి పుష్ చేసినప్పుడు మాత్రమే పైప్ లైన్ రన్ అవుతుంది, మిగతా చోట వద్దు. అప్పుడు ఏం చేయాలి,
ఫిల్టర్స్ యాడ్ చేయాలి. యూ నీడ్ టు యాడ్ ఏ ఫిల్టర్, పాత్ ఫిల్టర్. సో ఎలా అంటే ఇక్కడ బ్రాంచ్ ఫిల్టర్ కాకుండా పాత్ ఫిల్టర్లో ఇంక్లూడ్ ఏ బ్రాంచ్కి. సో రవి అనే ఫోల్డర్ ఉందనుకుందాం, స్లాష్లో రవి. ఈ రవి అనే ఈ పర్టికులర్ ఫోల్డర్లోకి పుష్ చేసినప్పుడు మాత్రమే ఆ పైప్ లైన్ రన్ అవ్వాలి. ఓకే, ఇప్పుడు బ్రాంచ్ నేను ఏం పెట్టాను, మాస్టర్ పెట్టాను. మాస్టర్ కాకుండా కావాలంటే వేరే బ్రాంచ్ పెట్టుకుంటానంటే మీ ఇష్టం. బట్ డిఫాల్ట్ బ్రాంచ్ ఇస్ ద మాస్టర్ బ్రాంచ్, మెయిన్ బ్రాంచ్. మాస్టర్ అన్న మెయిన్ అన్న ఒకటి. ఎందుకనంటే ఏ చేంజెస్ చేసినా కూడా చివరికి మీ చేంజెస్ అన్ని ఎక్కడ కలుపుతారో తీసుకొచ్చి మెయిన్లోకి. సో మెయిన్లోకి కలిపారంటే వాళ్ళు, దట్ మీన్స్ ఇట్ ఈస్ వర్కింగ్. సో మెయిన్ బ్రాంచ్ మీద మీ పైప్ లైన్స్ అన్ని రన్ అయ్యేటట్లు పెట్టుకుంటారు. ఓకే, ఇప్పుడు అర్థమైందా మెయిన్ బ్రాంచ్లోకి డైరెక్ట్గా ఎందుకు పుష్ చేయరు? అర్థమైంది. మెయిన్ బ్రాంచ్లోకి పుష్ చేస్తే దాన్ని డిపెండెంట్గా మల్టిపుల్ పైప్ లైన్స్ ఉంటాయి, అన్ని రన్ అయిపోతాయి. CI ఆన్ అయి ఉంటే ఇంకా అన్ని రన్ అయిపోతాయి అండ్ డిప్లాయ్మెంట్ కూడా ఎక్కడికి జరగాలో అన్ని జరిగిపోతాయి. సో దట్ ఈస్ నాట్ ఏ రికమెండెడ్ వే. అందుకని ఏం చేస్తున్నారు, ఇంకొక బ్రాంచ్ క్రియేట్ చేసుకుంటున్నారు ఫ్యూచర్ అని. ఫ్యూచర్లో చేంజెస్ రాసుకున్న తర్వాత అది ఓకే అనుకున్న తర్వాత తీసుకొచ్చి మెయిన్లో కలుపుతున్నారు. ఓకే, సో ఇలా పాత్ ఫిల్టర్స్. తీసుకొని పైప్ లైన్ రన్ అవుతుంది. ఇప్పుడు మనము ప్రోగ్రామ్ కరెక్ట్ గా ఉన్న పైప్ లైన్ రన్ అవుతుంది. ప్రోగ్రామ్ ఇంకా అంటే బిల్డ్ ఫెయిల్యూర్ ఉంది అనుకో, సరే ఇప్పుడు అది పాయింట్, వాలిడ్ పాయింట్ అది. ఇప్పుడు నేను పైప్ లైన్ రన్ చేస్తున్నాను, పిఆర్ రైస్ చేశాను. పిఆర్ ఏం చేస్తుంది, తీసుకెళ్ళి మెర్జ్ చేస్తుంటుంది. ఇప్పుడు నాకు ఒక రిక్వైర్మెంట్ వచ్చింది, ఎట్లా అంటే కోడ్ కొత్తగా రాసిన కోడ్ పనిచేస్తా అంటే ఇప్పుడు రాస్తాను కోడ్, రాసిన కోడ్ బిల్డ్ అయితేనే తీసుకెళ్ళి మెయిన్లోకి మెర్జ్ చేయి, లేకపోతే ఎందుకు మెయిన్లోకి మెర్జ్ చేయడం ఊరికే. సో ఇప్పుడు మీరు పిఆర్ రైస్ చేయగానే ఏమవుతుందంటే ఈ పైప్ లైన్ రన్ అవుతుంది. పైప్ లైన్ రన్ అయిపోయి ఆ పైప్ లైన్లో ఏమేమి స్టెప్స్ ఉన్నాయో అన్ని పర్ఫామ్ అవుతుంది. సక్సెస్ అయితేనే తీసుకెళ్ళి మెయిన్లో కలుపుతుంది. ఫెయిల్యూర్ అయిందనుకోండి కలపదు. ఓకే, సో దట్ ఈస్ హౌ యూ విల్ యూస్ దీస్ పైప్ లైన్స్. సరే, ఇప్పుడు ఒక పైప్ లైన్ ఉంది. ఈ పైప్ లైన్ రోజు పొద్దున్న 8 రన్ అవ్వాలి. ఏ కోడ్ ఉన్నా పర్లే, పొద్దున్నే రోజు ఇది 8 రన్ అవ్వాలి. సో షెడ్యూల్ చేసుకోండి దాన్ని. సో షెడ్యూలింగ్లో మీరు ఏం చేస్తారు, యూ కెన్ మెన్షన్ ద టైమింగ్. వారంలో 2 రోజులు మాత్రమే రన్ అవ్వాలి, మిగతా రోజులు రన్ అవ్వాల్సిన అవసరం లేదు. సో షెడ్యూల్ పెట్టుకోవచ్చు ఆ పైప్ లైన్. అండ్ బిల్డ్ కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు రిక్వైర్మెంట్ ఉంది. నా దగ్గర ఎన్ని పైప్ లైన్ ఉంది, సిఐ పైప్ లైన్ ఒకటి ఉంది. ఈ సిఐ పైప్ లైన్ అయిపోగానే ఇంకొక సిఐ పైప్ లైన్ ఉంది, అది కూడా రన్ అవ్వాలి. అప్పుడు ఏం చేస్తారంటే బిల్డ్ కంప్లీషన్. సో ట్రిగరింగ్ బిల్డ్ ఏదై ఉండాలి, ఏ పైప్ లైన్ కంప్లీట్ అయితే నీకు ఈ పైప్ లైన్ రన్ అవ్వాలి. సో ఈ పైప్ లైన్ కంప్లీట్ అవుతే నాకు నెక్స్ట్ పైప్ లైన్ రన్ అవ్వాలి. 2 పైప్ లైన్స్ ఉన్నాయి. 2 పైప్ లైన్స్లో ఒక పైప్ లైన్ రన్ అయితేనే నాకు రెండోది రన్ అవ్వాలి. ఫస్ట్ ఇది రన్ చేయలేదనుకో రెండోది రన్ అవ్వాల్సిన అవసరం లేదు. అలాంటప్పుడు ఏం చేస్తారంటే బిల్డ్ కంప్లీషన్లో మీరు రాసుకుంటారు. అర్థమవుతుంది పాయింట్? సో ఇలాంటి డిపెండెన్సీస్ కూడా కావాలంటే చేయొచ్చు. ఓకే, పైప్ లైన్స్ అనేవి మన మాన్యువల్ గా 2 ఉంటాయి. ఆటోమేటిక్ మాన్యువల్ అంటే మనం టైమింగ్ ఇస్తే ఆటోమేటిక్ గా రన్ అయిపోతుంది. అది షెడ్యూలింగ్ అంటారు, దాన్ని షెడ్యూల్డ్ బిల్డ్స్ అంటారు. షెడ్యూల్డ్ బిల్డ్స్. సో ఇప్పుడు బిల్డ్ పైప్ లైన్ అంటారు. బిల్డ్ పైప్ లైన్ అంటే సిఐ సిడియా? ఎందుకంటే బిల్డ్ స్టెప్ ఎక్కడ చేస్తారు, సిఐలోనే కదా. సో దాన్నే బిల్డ్ పైప్ లైన్ అంటారు. రిలీజ్ పైప్ లైన్ అంటే, డిప్లాయ్మెంట్ పైప్ లైన్ అంటే రిలీజ్ సిడి. ఇప్పుడు పైప్ లైన్ క్రియేట్ చేస్తున్నారు, బిల్ దగ్గర వచ్చి అయిపోయింది, మనం మెయిల్ వచ్చింది ఇలా ఎర్రర్ ఉందని. నెక్స్ట్ మనం పైప్ లైన్ రన్ చేసేటప్పుడు స్టార్టింగ్ నుంచి అయితే బిల్డింగ్ నుంచి మళ్ళీ ఫస్ట్ నుంచి రన్ అవుతుంది. అంటే ఇప్పుడు మీరు పిఆర్ రైస్ చేస్తారు సార్. పిఆర్ రైస్ చేసినప్పుడు మీరు ఏ ఫ్యూచర్ బ్రాంచ్ అయితే పెట్టారో దాని మీదే రన్ అవుతుంది మొత్తం. అది ఓకే, అది బిల్డ్ సక్సెస్ అయితేనే తీసుకెళ్ళి మెయిన్లో కలుపుతుంది. అది ఫెయిల్ అయింది అనుకో ఎందుకు కలుపుతుంది, అది కలపదు. ఇప్పటి వరకు ఏం చేసాం, ట్రిగ్గర్ అనే ఆప్షన్ ఒకటే చూసాం. ట్రిగ్గర్ ఆప్షన్లో ఏ పర్టికులర్ ట్రిగ్గర్ ఎప్పుడు ట్రిగ్గర్ అవ్వాలి, ఒక బిల్డ్ అయిపోతే ఇంకొకటి బిల్డ్ ఎలా స్టార్ట్ అవ్వాలి, కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ ఏం చేస్తుంది, అండ్ సీ దిస్. ఎనేబుల్ కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ చేయడం వల్ల ఏమవుతుంది, కోడ్ ఎప్పుడైతే పుష్ అవుతుందో మెయిన్ బ్రాంచ్కి ఇమీడియట్గా పైప్ లైన్ రన్ అవుతుంది. అండ్ బ్రాంచ్ ఫిల్టర్స్ అంటే ఈ పర్టికులర్ బ్రాంచ్లో మాత్రమే.
సో నేను మాస్టర్ బ్రాంచే పెట్టాను. మాస్టర్ బ్రాంచ్ కాకుండా డెవలప్మెంట్ బ్రాంచ్ పెట్టండి. ఇప్పుడు నేను పైప్ లైన్ రన్ చేసి ఇప్పుడు మాస్టర్ బ్రాంచ్లో కోడ్ పుష్ చేస్తే నా పైప్ లైన్ రన్ అవుతుందా? సో దీస్ ఆర్ ద బ్రాంచ్ ఫిల్టర్స్. అండ్ ఆ పర్టికులర్ బ్రాంచ్లో రవి అనే ఫోల్డర్లోకి కోడ్ పుష్ చేస్తేనే రన్ అవ్వాలి. ఈ సినారియో ఎప్పుడు వస్తుంది అంటే స్క్రిప్ట్స్ అనేది ఒక ఫోల్డర్ ఉంటుంది, సీక్వెల్ స్క్రిప్ట్స్. ఆ స్క్రిప్ట్స్ అనే ఫోల్డర్లో సీక్వెల్ స్క్రిప్ట్స్ ఎప్పుడన్నా అప్డేట్ చేసినప్పుడు మాత్రమే ఆ పైప్ లైన్ రన్ అవ్వాలి, లేకపోతే రన్ అవ్వాల్సిన అవసరం లేదు. సో అలాంటివి కొన్ని రియల్ టైమ్ సినారియోస్ ఉంటాయి మీకు. సో ఇది ట్రిగ్గర్ ఆప్షన్స్. సో దీంట్లో ఇక్కడ మీకు మళ్ళీ పెద్దగా ఏమీ లేవు ఆప్షన్స్, అది ట్రిగ్గర్. నెక్స్ట్ వేరియబుల్స్. వేరియబుల్స్ అని అన్నాను. వేరియబుల్స్ అంటే ఐడియా ఉన్నా? వేరియబుల్స్ అంటే ప్రీ డిఫైన్డ్ వేరియబుల్స్ అంటే ఏంటి? మీరు అజూర్ పైప్ లైన్స్ లో చెప్తున్నారు. ఫిక్స్డ్ చేంజింగ్ అని అంటారు, ఫిక్స్డ్ వేరియబుల్ అంటారు. ఫిక్స్డ్ అంటే ఏంటి? కాన్స్టెంట్. వేరియబుల్ అంటే చేంజ్. సో ఇప్పుడు వేరియబుల్స్ అంటే ఏంటి? ఈ వేరియబుల్స్ అంటే ఏంటి అంటే ప్రతి చోట ఎక్కడైతే నేమ్ అని ఉందో ఆ నేమ్ ని ప్రతి చోట మీరు రవి 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 అని రాసుకుంటూ వచ్చారు. ఓకే, ఐ విల్ ట్రై టు షో విత్ అన్ ఎగ్జాంపుల్. ఏదైనా ఒక దానికి వేరియబుల్ ని వాడుకుంటే చాలు ప్రతి చోట. సో ఇప్పుడు వేరియబుల్ ని ఎలా కాల్ చేస్తారంటే పైప్ లైన్స్ లో డాలర్ నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు రవి అని ఇచ్చాను. సో మీకు ఒక ఫామ్ పంపించారు. ఆ ఫామ్ లో ప్రతి చోట ఏమన్నారు? నేమ్ అని ఉన్న చోట రవి రవి అని రాయండి అన్నారు. సో రవి అని ఇట్లా రాసుకుంటూ వెళ్ళారు. రవి కాదు, నేమ్ మొత్తం రవిశంకర్ అని మార్చండి అని అన్నారు. మళ్ళీ ఇక్కడికి వెళ్తారు, మళ్ళీ ఫస్ట్ దగ్గర నుంచి ఇక్కడ నుంచి శంకర్ అని రాస్తారు, రవిశంకర్ అని. అంటే వాల్యూస్ మొత్తాన్ని మీరు మార్చుకుంటూ వెళ్ళాలి. దాని బదులు నేనేమంటానంటే ఒకటే చోట సేవ్ చేయండి రవిశంకర్ అని. ఈ వాల్యూని కాకుండా ఈ వేరియబుల్ నేమ్ని వాడండి ప్రతి చోట. అంటే దాంట్లో ఏముంది వేరియబుల్లో వాల్యూ, అది బెస్ట్ కదా. సో దాన్నే వేరియబులైజేషన్ అంటారు, వేరియబుల్స్ చేయడం. సో ఈ పర్టికులర్ సినారియోలో ఇక్కడ ఏం చేస్తారు? రవిశంకర్ బదులు డాలర్ నేమ్ అని ఇస్తారు. సో డాలర్ నేమ్ ఇచ్చినప్పుడు డాలర్ నేమ్లో ఏం వాల్యూ ఉంది? రవిశంకర్. అంటే మీరు ప్రతి చోట మార్చకుండా జస్ట్ వాల్యూస్ వేరియబుల్లో ఉండే వాల్యూ మారిస్తే చాలు. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇలా పెట్టండి. ఇప్పుడు మార్చండి, నేమ్ రవిశంకర్ కాదు ప్రతాప్ అని మార్చమన్నారు. అప్పుడు ఏం చేస్తారు? ఈ వాల్యూ నుంచే ఉంచుతారు కదా, ఓన్లీ ఇక్కడ ఈ రవిశంకర్ తీసేసి ప్రతాప్ అని ఇస్తారు. సో అర్థమైందా వేరియబుల్స్ అనేది ఎలా వాడతారో? ఇప్పుడు పైప్ లైన్స్ లో కూడా మీరు వేరియబుల్స్ వాడచ్చు. ఆల్రెడీ మనం ప్రీ డిఫైన్డ్ వేరియబుల్స్ వాడాం. మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఏం చేశారంటే ప్రీ డిఫైన్డ్ వేరియబుల్స్ ఇచ్చారు. ఆ ప్రీ డిఫైన్డ్ వేరియబుల్స్ ఏంటంటే $bill.artifact staging డైరెక్టరీ, $bill.sources డైరెక్టరీ, $bill.binaries డైరెక్టరీ, ఇలాంటి కొన్ని డైరెక్టరీస్ ఉన్నాయి వేరియబుల్స్, ప్రీ డిఫైన్డ్ వేరియబుల్స్ అని. ఇప్పుడు వాళ్ళు ఇచ్చే ప్రీ డిఫైన్డ్ వేరియబుల్ కాదు, నాకు నేనే వాడుకోవాలి వేరియబుల్. ఇప్పుడు నాకు ఆర్టిఫాక్ట్ ఒకటి జనరేట్ అవుతుంది కదా, ఇందాక ఆర్టిఫాక్ట్ జనరేట్ అయిన పబ్లిష్ బిల్డ్ ఆర్టిఫాక్ట్ లో ఫోల్డర్ పేరు ఏం పెట్టాను? ప్రొవోక్ అని వచ్చింది. అది హార్డ్ కోడింగ్ లేకపోతే వేరియబులా? హార్డ్ కోడింగ్ అంటే ఇప్పుడు నేను చెప్పాను చూసారా ఎగ్జాంపుల్లో, రవిశంకర్ 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 అని రాసాను. దట్ మీన్స్ నేను వేరియబులైజ్ చేయకుండా డైరెక్ట్గా హార్డ్ కోడ్ చేశాను. అంటే ఎక్కడైతే నేమ్ ఉండాలో అక్కడ ప్రతి చోట నేను ఏం చేశాను? నేమ్ డైరెక్ట్గా ఇచ్చుకుంటూ వెళ్ళాను. దట్ మీన్స్ హార్డ్ కోడ్ చేశాను దాన్ని. నేను హార్డ్ కోడ్ చేయొద్దు, వేరియబులైజ్ చేయను అన్నాను. ఇందాక ఎగ్జాంపుల్లో ప్రొవోక్ అనే ఫోల్డర్ ఉంది, ప్రొవోక్ అనే ఫోల్డర్ వచ్చింది, అది వేరియబులా హార్డ్ కోడా? హార్డ్ కోడ్ చేశాను నేను, ఎందుకంటే వాల్యూస్ నేను డైరెక్ట్గా రాశాను వేరియబుల్స్ వాడకుండా. నౌ ఐ వాంట్ టు డిఫైన్ మై ఓన్ వేరియబుల్స్. సో పైప్ లైన్లో నేను కొన్ని వేరియబుల్స్ వాడదాం అనుకుంటున్నాను. ఆ వేరియబుల్స్ ఏంటి? సో ఐ వాంట్ టు క్రియేట్ ఏ వేరియబుల్. వేరియబుల్ వచ్చేసి ఏంటి? ఫోల్డర్ నేమ్ అనేది వేరియబుల్ నేమ్. వాల్యూ ఏంటంటే ప్రొవోక్ అని కాదు, ఐటీ సొల్యూషన్స్ అని ఇస్తాను. ప్రొవోక్ అని కాకుండా ఐటీ సొల్యూషన్స్ అని ఇస్తాను. సో సేవ్ దిస్. ఇప్పుడు నేను ఏం చేశాను? నేను ఒక వేరియబుల్ని క్రియేట్ చేసుకున్నాను. దాని వేరియబుల్ పేరు ఏంటంటే ఫోల్డర్ నేమ్. దాంట్లో ఉండే వాల్యూ ఐటీ సొల్యూషన్స్.
ఇప్పుడు దీన్ని కాపీ చేసి గో టు యువర్ టాస్క్ అగైన్. పబ్లిష్ బిల్డ్ ఆర్టిఫాక్ట్లో నేను ప్రొవోక్ కాకుండా ఇది తీసేసి ఈ వేరియబుల్ నేమ్ ఇస్తాను. ఇలా ఇస్తే డైరెక్ట్గా ఐటీ సొల్యూషన్స్ అని వస్తుందా? సో యూ నీడ్ టు కాల్ ద వేరియబుల్స్ ఇన్ డాలర్. సో పైప్ లైన్స్లో వేరియబుల్స్ని కాల్ చేసేటప్పుడు డాలర్ అండ్ దెన్ ద బ్రేసెస్ ఉండాలి. సో డాలర్ ఫోల్డర్ నేమ్ అని ఇచ్చాను. నౌ జస్ట్ రన్ దిస్, సేవ్ అండ్ క్యూ. సో ఇప్పుడు ఐటీ సొల్యూషన్స్ అనే ఫోల్డర్ రావాలి. Okay, one artifact is produced. ఓకే, సో ఇప్పుడు ఐటీ సొల్యూషన్స్ కాదు, ప్రొవోక్ ఐటీ సొల్యూషన్స్ అని రావాలని అన్నారు. అప్పుడు ఏం చేస్తారు? ఎక్కడ మారుస్తారు వాల్యూస్ని? ఇప్పుడు అర్థమైందా వేరియబుల్స్ అనేది ఎందుకు వాడతారు? హార్డ్ కోడ్ చేస్తే ప్రొవోక్ అని ఇచ్చాను అనుకోండి, ప్రతి చోట ప్రొవోక్ అనేది ఎక్కడ వాడుతున్నానో అక్కడ ప్రతి చోటి మార్చుకుంటూ రావాలి. అలా కాకుండా నేను ఏం చేస్తాను, జస్ట్ ఈ వేరియబుల్స్లో డిఫైన్ చేస్తాను వాల్యూస్ని. వేరియబుల్స్లో వాల్యూస్ని డిఫైన్ చేస్తే చాలు, ఎక్కడైనా ఈ వేరియబుల్ని వాడుకుంటే ఆ వాల్యూ అనేది మారిపోతుంది. సో ఈ వేరియబుల్స్లో ఇక్కడ నెక్స్ట్ ఏం చేస్తారంటే ప్రొవోక్ అని ఇవ్వండి. సో మీకు వచ్చే ఫోల్డర్ ఇలా వస్తుంది. సో ఇప్పుడు ఒక వేరియబుల్ వాడాను, బట్ రియల్ టైంలో చాలా వేరియబుల్స్ ఉంటాయి. ప్రాజెక్ట్ నేమ్ ఏంటి, ఆర్టిఫాక్ట్ నేమ్ ఏంటి, ప్రాజెక్ట్ ప్యాకేజ్ నేమ్ ఏంటి, ఇలా మల్టిపుల్ వాడతారు. ఇక్కడ మీకు ఉన్నాయి చూసారా, ఇవన్నీ ఏంటంటే డిఫాల్ట్గా వచ్చేవి, ఇవన్నీ బై డిఫాల్ట్గా వచ్చేవి కొన్ని. సో ఇఫ్ యూ వాంట్ టు యూజ్ యువర్ ఓన్ వేరియబుల్స్ యూ కెన్ యూస్. జస్ట్ సేవ్ దిస్. సార్ ఇప్పుడు సేవ్ చేసిన తర్వాత ఇప్పుడు మార్చాను కదా ప్రొవోక్ ఐటీ అని, అక్కడ కూడా మళ్ళీ ప్రొవోక్ ఐటీ అని వచ్చేస్తారు. ఎట్లా వస్తుంది? పైప్ లైన్ రన్ అవ్వలేదు కదా, రన్ అయితేనే కదా వచ్చేది. రన్ అవ్వాలి, రన్ అయితే ఆ స్టెప్స్ అన్ని పర్ఫామ్ అయితే మీకు వస్తుంది. సో ఇప్పుడు నేను ఒక వేరియబుల్ వాడాను కదా, ఇది రిలేటెడ్ టు ఈ పర్టికులర్ పైప్ లైన్ అన్ని పైప్ లైన్స్ కా? సరే, ఇప్పుడు మనం ఎక్కడ పెడితే అక్కడ వస్తుంది. ఇప్పుడు నేను గిట్హబ్ రెపో కోడ్ సిఐ అని ఉంది. సో ఫస్ట్ ఈ పైప్ లైన్ పేరు మారుస్తాను, అన్నిటికీ ఒకటే అని ఉంది. సో సంతోష్ పైప్ లైన్ ఇట్ ఈస్, సంతోష్ సిఐ పైప్ లైన్. ఓకే, జస్ట్ సేవ్ దిస్. ఇప్పుడు సంతోష్ సిఐ పైప్ లైన్లో ఫోల్డర్ నేమ్ అనేది ఒకటి వేరియబుల్ ఉంది. వేరే పైప్ లైన్కి వెళ్ళండి. ఈ పైప్ లైన్లో సేమ్ వేరియబుల్ ఉంటుందా? నో. అంటే పైప్ లైన్ టు పైప్ లైన్ లెవెల్లో వేరియబుల్స్ ఉన్నాయి. సో గో టు వేరియబుల్స్, ఇక్కడ ఉందా అది? అంటే ఏ పైప్ లైన్కి కావాలనుకున్నారో ఆ పైప్ లైన్ ప్రకారమే మీరు వేరియబుల్స్ వాడుకుంటే దోస్ ఆర్ పైప్ లైన్ వేరియబుల్స్. ఒక పైప్ లైన్ నుండి ఇంకొక పైప్ లైన్కి వేరియబుల్స్ అలా రావు. సో ఒక పర్టికులర్ పైప్ లైన్లోనే మీరు వేరియబుల్స్ వాడితే దోస్ ఆర్ పైప్ లైన్ వేరియబుల్స్. మరి వేరియబుల్ గ్రూప్స్ అంటే ఏంటి? దానికి క్వైట్ ఆపోజిట్. వేరియబుల్స్ మొత్తాన్ని పైప్ లైన్లలో కాదు, ఒక చోట డిఫైన్ చేయండి. ఆ డిఫైన్ చేసిన వేరియబుల్స్ అన్నిటిని ఎన్ని పైప్ లైన్స్లో వాడుకోవచ్చు. ఓకే, అర్థమైందా? పైప్ లైన్ వేరియబుల్స్కి వేరియబుల్ గ్రూప్స్కి తేడా. ఇది అడుగుతారు మిమ్మల్ని ఇంటర్వ్యూలో క్వశ్చన్. పైప్ లైన్ వేరియబుల్స్ ఆర్ లిమిటెడ్ టు ఓన్లీ దట్ పర్టికులర్ పైప్ లైన్. But when it comes to variable groups, you can create n number of variables and you can use these variables in any pipeline. So ఇప్పుడు వేరియబుల్ గ్రూప్స్లో ఉంది. సో పైప్లైన్ వేరియబుల్స్ చూసారు, ఇప్పుడు వేరియబుల్ గ్రూప్స్ చూద్దాం. Now I want to create a variables in వేరియబుల్ గ్రూప్స్. అది ఎలా? సో ఇక్కడే మీకు లైబ్రరీ అని ఉంటుంది, పైప్లైన్స్లో లైబ్రరీ. గో టు లైబ్రరీ. డూ యూ హ్యావ్ ఎనీ వేరియబుల్ గ్రూప్స్? ఇక్కడ చూడండి. No. I want to create a new variable group.
what is the name of your variable group name? So CI variables. If you want to write any description, you can write. And I want to add the variable. ఇది ఎందుకనేది నేను నెక్స్ట్ చెప్తాను. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ యువర్ వేరియబుల్? సో ప్రాజెక్ట్ అని రాస్తున్నాను. దాని వాల్యూ ఏమై ఉండాలి? IRCTC అని రాయండి. సో ఇప్పుడు నేను ఒక వేరియబుల్ని క్రియేట్ చేశాను, దాంట్లో వాల్యూ IRCTC పెట్టాను. సో జస్ట్ సేవ్ దిస్. ఇప్పుడు ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి నా దగ్గర? ఒకటే. ఇప్పుడు ఈ వేరియబుల్స్ని నేను మల్టిపుల్ పైప్లైన్స్లో వాడచ్చా వాడలేనా చెక్ చేద్దాం. సో గో టు మై CI పైప్లైన్, సంతోష్ CI పైప్లైన్, అండ్ ఎడిట్ చేయండి. ఇక్కడ వేరియబుల్స్లో వేరియబుల్ గ్రూప్స్ సెలెక్ట్ చేయండి. డూ యూ వాంట్ టు లింక్ వేరియబుల్ గ్రూప్? ఎస్, CI వేరియబుల్స్. ఇప్పుడు దాంట్లో ఉండే అన్ని వేరియబుల్స్ ఇక్కడ వాడుకోవచ్చు. ఓకే, సి ఇట్ ఈస్ లింక్ డాట్. సో దాంట్లో వాల్యూస్ ఏమన్నాయి చూడండి. ఒక వేరియబుల్ ఉంది, దానికి ఒక వాల్యూ ఉంది. ఇప్పుడు కావాలంటే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ అనే వేరియబుల్ని నేను పైప్లైన్లో ఎక్కడో వాడాలనుకుంటున్నాను. ఎక్కడ అంటే టాస్క్లోకి వెళ్ళి ఈ పబ్లిష్ ఆర్టిఫాక్ట్ ఉంది కదా, ఇక్కడ ఏం చేస్తానంటే ఫోల్డర్ నేమ్ ప్లేస్లో ఈ వేరియబుల్ని వాడుతాను. ఇప్పుడు అవుట్పుట్ ఏమొస్తుంది? IRCTC అని వస్తుంది. సో చెక్ దిస్. సో నేను పైప్లైన్ వేరియబుల్స్లో డిఫైన్ చేయకుండా వేరియబుల్ ఎక్కడ రాశాను? వేరియబుల్ గ్రూప్స్లో. ఆ వేరియబుల్ గ్రూప్ మొత్తాన్ని నా పైప్లైన్కి లింక్ చేశాను. లింక్ చేసిన తర్వాత దాంట్లో ఉండే వేరియబుల్స్ని నేను వాడుకుంటున్నాను. ఇది ఏ సినారియోలో ఉపయోగపడుతుంది మీకు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మల్టిపుల్ వేరియబుల్స్ ఉన్నాయి, ఇది చాలా చోట్ల వాడాలి నేను ఈ వేరియబుల్స్ అన్నిటిని. సో ప్రతిసారి వెళ్ళి మీరు పైప్లైన్ వేరియబుల్స్లో రాసుకుంటూ వెళ్తారా? దట్ ఈస్ ఎ వేస్ట్ ప్రాసెస్. సో ఫస్ట్ ఒక గ్రూప్ క్రియేట్ చేసుకున్నాం, దాంట్లో అన్ని డిఫైన్ చేద్దాం మనకు కావాల్సినవి. ఎప్పుడైనా ఏ పైప్లైన్లో కన్నా ఈ వేరియబుల్స్ అవసరమైతే దీన్ని లింక్ చేద్దాం, అక్కడ వాడుకోవచ్చు. సో యూ కెన్ యూస్ వేరియబుల్ గ్రూప్స్ లైక్ దిస్. సో మిమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతారు, వేరియబుల్ గ్రూప్స్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ పైప్లైన్ వేరియబుల్స్ అండ్ వేరియబుల్ గ్రూప్స్ అని అడుగుతారు. సో pipeline variables are limited to that particular pipeline. When it comes to variable groups, you can define variables in variable groups, and you can use these and you can link these variable groups in any pipeline. అర్థమైంది కదా? సో ఇది వేరియబుల్ గ్రూప్స్. సరే, వేరియబుల్స్ని ఎలా వాడతారు, ఎందుకు వాడతారు అనేది ఇప్పుడు చూద్దాం. వచ్చిందా? ఓకే. సో పైప్లైన్ వేరియబుల్స్లో కాకుండా వేరియబుల్ గ్రూప్స్లో డిఫైన్ చేసినా కూడా ఆ వాల్యూస్ అన్నీ ఇక్కడికి వస్తాయి. రియల్ టైంలో కొన్ని సినారియోస్ ఉంటాయి. ఇప్పుడు డేటాబేస్ ఉంది, డేటాబేస్కి కనెక్ట్ అవ్వాలంటే యూజర్ నేమ్ తెలుసు, పాస్వర్డ్ తెలుసు. పాస్వర్డ్ని హార్డ్ కోడ్ చేస్తారు ఎక్కడన్నా? హార్డ్ కోడ్ అంటే డైరెక్ట్గా కోడ్లో ఎక్కడన్నా పెడతారా? ఇప్పుడు కోడ్లో పెట్టావనుకో, ఇప్పుడు నీ అప్లికేషన్ ఉంది, నీ అప్లికేషన్లో నువ్వేం చేస్తున్నావు అంటే నీకు వేరియబుల్స్ వాడడం రాదు. నువ్వేం చేస్తున్నావు అంటే డైరెక్ట్గా యూజర్ నేమ్ ఇస్ దిస్, పాస్వర్డ్ ఇస్ దిస్ అని డైరెక్ట్గా వాల్యూస్ని సేవ్ చేస్తున్నావు. ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ నేను కాపీ చేసుకొని నేను లాగిన్ అవ్వచ్చు కదా డేటాబేస్కి. సో దట్ మీన్స్ నో సెక్యూరిటీ లేదు నువ్వు చేసే దాంట్లో. మరి ఇప్పుడు సెక్యూరిటీ కావాలంటే ఎలా? సో ఇదే వేరియబుల్ గ్రూప్స్లో చూడండి, I want to add a variable. The name will be database name and the value will be devdb. ఇక్కడ ఈ సింబల్ ఉంది చూసారా, లాక్ సింబల్. చేంజ్ ద వేరియబుల్ టైప్ టు సీక్రెట్. సో దాన్ని చూడలేదు, అడ్మినిస్ట్రేషన్ మాత్రమే చూడగలరు, నార్మల్ పీపుల్ చూడలేరు. ఓన్లీ అడ్మినిస్ట్రేటర్ కెన్ సీ దీస్ పాస్వర్డ్స్. సో ఇప్పుడు నేను వేరియబుల్ గ్రూప్స్లోనే సేవ్ చేస్తున్నాను సీక్రెట్స్ కింద. సో ఇప్పుడు డీబీ పాస్వర్డ్ అని ఉంది, పాస్వర్డ్ వచ్చేసి వెల్కమ్ 8123 అని పెట్టుకున్నాం. సో దీన్ని కావాలంటే హైడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మీరు డైరెక్ట్గా ఎవరైనా వచ్చి లైబ్రరీస్లోకి వచ్చేసి ఇక్కడ ఇది చూడాలన్నా వాళ్ళకు నాట్ పాసిబుల్. బట్ కావాలంటే మీరు ఈ వేరియబుల్స్ని వాడుకోవచ్చు. సో ఇప్పుడు ఈ డీబీ నేమ్ అని ఉందా, ఇక్కడ నాకు స్టార్లు చూపిస్తుందా? నౌ ఐ విల్ గో టు మై పైప్లైన్. ఓకే, స్టే దిస్ అండ్ సేవ్ దిస్. సో డీబీ నేమ్ ఉంది, ఇక్కడ నాకు స్టార్ చూపిస్తుంది. దీంట్లో ఉన్న వాల్యూ ఏంటో నాకు తెలియాలి. ఎలా? అది. సో పైప్లైన్ రన్ చేస్తే తెలుస్తుంది. లెట్స్ సీ దిస్.
తెలుసుకోవచ్చు. అప్పుడు ఇక్కడ సెక్యూరిటీ ఏంటి చేస్తారు? అదే చెప్తున్నాను, నెక్స్ట్ పాయింట్ అది. ఇలా సెక్యూరిటీ ఎంతవరకు వస్తుంది అంటే నో. అరే 7Q కదా, సో క్యూ దిస్. ఇప్పుడు ఆ వాల్యూ అనేది ఇక్కడ మీకు కనపడుతుందో లేదో చెక్ చేయండి. సో ఇప్పుడు ఇక్కడ వేరియబుల్ గ్రూప్స్ లో కూడా కావాలంటే మీరు సీక్రెట్స్ ని వీటన్నిటిని సేవ్ చేసుకుంటున్నారు. సో ఇప్పుడు సీక్రెట్స్ అన్నా సర్టిఫికేట్స్ అన్నా, ఇప్పుడు ఏ ఆర్గనైజేషన్ కైనా కానీ డేటాబేస్ పాస్వర్డ్లు, కొన్ని పాస్వర్డ్లు అన్ని సీక్రెట్స్ అంటారు. వాటిని సీక్రెట్ ని ఎక్కడ స్టోర్ చేసుకోవచ్చు అంటే వేరియబుల్ గ్రూప్స్ లో స్టోర్ చేసుకోవచ్చు. కానీ మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే కీ వాల్ట్ అని ఒకటి ఇచ్చారు. కీ వాల్ట్, అజూర్ కీ వాల్ట్ అంటారు. ఆ అజూర్ కీ వాల్ట్ లో మీరు సర్టిఫికేట్స్ అయినా చేసుకోండి సేవ్, లేకపోతే పాస్వర్డ్స్ ఏదైనా యూజర్ నేమ్స్ ఏదైనా సేవ్ చేసుకోవచ్చు. అక్కడ సేవ్ చేసుకున్నారు, మరి అక్కడ సేవ్ చేసుకో అజూర్ కీ వాల్ట్ అని ఒక డిఫరెంట్ సర్వీస్ ఉంది, అక్కడ సేవ్ చేసుకుంటే మరి దీనికి ఎలా తెలుస్తుంది పైప్ లైన్స్ కి? ఇందాక మీరు ఒక ఆప్షన్ చూసారా, అక్కడ ఎనేబుల్ చేయలేదు, అది ఎనేబుల్ చేస్తే ఆ రెండు ఇంటిగ్రేట్ అవుతాయి. ఓకే, సో go to agent job and artifact devdb అని వచ్చి ఈజ్ ఇట్ రికమెండెడ్ వే. సో ఇలాగైనా మీరు తెలుసుకోవచ్చు కావాలంటే అవుట్పుట్స్ని బయటికి తీసుకొచ్చేసి. సో ఇలా తెలుసుకుంటారు కాబట్టి నెక్స్ట్ ఏం చేస్తారంటే మైక్రోసాఫ్ట్ వాళ్ళు, సో ఇలా కాకుండా కీ వాల్ట్ అని ఒకటి ఉంది మైక్రోసాఫ్ట్ అజూర్ వాళ్ళు ఇచ్చారు. సో ఇది మైక్రోసాఫ్ట్ అజూర్, మీరు చూస్తుంది dev.azure, ఇది portal.azure.com, ఇది అడ్మినిస్ట్రేషన్ పార్ట్. అజూర్ కీ వాల్ట్, కీ వాల్ట్స్ అని చూడండి. ఈ కీ వాల్ట్ లో సింబల్ మీరు చూసినట్లయితే లాక్ సింబల్ ఉంటుంది. సేఫ్ గార్డ్ క్రిప్టోగ్రాఫిక్ కీస్ అండ్ అనదర్ సీక్రెట్స్ యూస్డ్ బై ది క్లౌడ్ అండ్ సర్వీసెస్. సో ఇక్కడ మీరు కావాలంటే ఎన్ని పాస్వర్డ్స్ నైనా, సీక్రెట్స్ నైనా, లేకపోతే సర్టిఫికెట్స్ నైనా స్టోర్ చేసుకోవచ్చు. సరే ఇక్కడ స్టోర్ చేస్తాం, మరి పైప్ లైన్స్ లో ఎలా ఇంటిగ్రేట్ చేసుకుంటుంది? ఇప్పుడు ప్యాకేజ్ నేను చేస్తున్నాను, ప్యాకేజ్ చేసేటప్పుడు ఒక ఎన్విరాన్మెంట్ ఉండి ఇంకో ఎన్విరాన్మెంట్కి వెళ్ళేటప్పుడు డేటాబేస్ పేరు మారిపోద్ది, పాస్వర్డ్ మారిపోద్ది, అప్పుడు అట్లా. సో లెట్స్ సీ. సో లైబ్రరీస్లోకి వెళ్ళండి, అండ్ అదే లైబ్రరీస్లో లింక్ సీక్రెట్స్ ఫ్రమ్ అజూర్ కీ వాల్ట్ యాజ్ వేరియబుల్స్. అక్కడ కీ వాల్ట్లో మీరు స్టోర్ చేసుకున్నారు కదా, ఆ స్టోర్ చేసుకున్న వాల్యూస్ అన్నిటిని మీరు లింక్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ టర్న్ ఆన్ చేసుకోవచ్చు. ఓకే, అంతకుముందు ఉన్న వేరియబుల్స్ పోతాయి, అందుకని నేను ఇప్పుడు కన్ఫర్మ్ చేయట్లేదు. బట్ మీన్ వైల్ ఏంటంటే మీకు ఫ్రీ సర్వీస్ టైర్లో ఆ కీ వాల్ట్ కూడా సరిగ్గా పనిచేయదు. సో కీస్ని అయితే స్టోర్ చేయడం ఐడియా ఉంది కదా, ఎందుకు యూస్ చేస్తారో. వాట్ ఈస్ కీ వాల్ట్ అంటే ఇట్ ఈస్ యూస్డ్ టు స్టోర్ అవర్ సీక్రెట్స్ అండ్ సర్టిఫికెట్స్. హౌ కెన్ యూ లింక్ ద సీక్రెట్స్ ఫ్రమ్ యువర్ కీ వాల్ట్ టు యువర్ అజూర్ డెవాప్స్ అన్నప్పుడు, పైప్ లైన్స్ అన్నప్పుడు ఏం చెప్తాం? We will be having an option to enable, saying that to link the variables from the Azure Key Vault to my pipeline. So ఈ ఆప్షన్ ని ఎనేబుల్ చేస్తే చాలు, అక్కడ ఉన్న వేరియబుల్స్ మొత్తాన్ని తీసుకొస్తుంది. ఓకే, సో దిస్ వే యూ కెన్ యూస్ వేరియబుల్స్. వేరియబుల్ గ్రూప్ లో మిమ్మల్ని అడిగే మెయిన్ క్వశ్చన్స్ ఇదే. పైప్లైన్ వేరియబుల్ అంటే ఏంటి, వేరియబుల్ గ్రూప్స్ అంటే ఏంటి, వేర్ డూ యూ స్టోర్ యువర్ సీక్రెట్స్ ఫర్ యువర్ అప్లికేషన్ అంటే you can say key vault or variable groups, anything. Can we mask అంటారు, మాస్క్ అంటే ఆ స్టార్ రావటమే మాస్కింగ్. ఇప్పుడు పైప్ లైన్స్ లో వేరియబుల్స్ లో ఈ రెండు ఆప్షన్స్ కవర్ చేశారు మీరు. అదే ప్రీ డిఫైన్డ్ వేరియబుల్ అర్థం కాలేదు. ఇప్పుడు డైరెక్ట్ గా ఇక్కడ ఎడిట్ చేయకూడదు కదా, మన మాస్క్ పైప్లైన్ రన్ అయ్యేటప్పుడు. పైప్లైన్ రన్ అయ్యేటప్పుడు ఎడిట్ చేస్తావా? ఇప్పుడు డైరెక్ట్ గా ఇక్కడ వేరియబుల్ మార్చుతున్నారు కదా. అవును, ఇక్కడ మార్చేస్తున్నారు. యా మార్చచ్చు. ఓహో, కీవర్డ్ లో నుంచి వచ్చే వేరియబుల్ ఇక్కడ మార్చచ్చు అంటారు? నో, వీ కెనాట్, మనం మార్చలేం వాటిని. సో వేరియబుల్స్ లో మీకు ఉన్న ఆప్షన్స్ ఈ రెండు. ప్రీ డిఫైన్డ్ వేరియబుల్స్ లో బిల్డ్ డాట్ ఆర్టిఫాక్ట్ స్టేజింగ్ డైరెక్టరీ, ఆ లొకేషన్స్ అవన్నీ. ట్రిగ్గర్స్ ఆప్షన్ చూసారు, టాస్క్ ఆప్షన్ ఆల్రెడీ చూసారు మీరు, టాస్క్లు ఏమేమి ఉంటాయంటే. నెక్స్ట్ గో టు ఆప్షన్స్. ప్రతిసారి బిల్డ్ ఫెయిల్ అయిన తర్వాత, బిల్డ్ పాస్ అయిన తర్వాత, సక్సెస్ అయిన తర్వాత వీటన్నిటి గురించి
డిఫైన్ జనరల్ బిల్డ్ పైప్లైన్ సెట్టింగ్స్. బిల్డ్ నెంబర్ ఫార్మాట్. ఇప్పుడు ప్రతిసారి నేను బిల్డ్ చేస్తున్నాను కదా, బిల్డ్ చేసిన ప్రతిసారి ఒక ఐడి వస్తుంది. ఆ ఐడి కూడా నేనే డిఫైన్ చేయాలి. ఎలా అంటే ఐడి ఎలా ఉండాలి అంటే ఈరోజు డేట్ రావాలి, టైం రావాలి, అండ్ నెంబర్ ర్యాండమ్గా జనరేట్ అవ్వాలి. ఇఫ్ యూ వాంట్ టు డిఫైన్ దోస్ ఫార్మాట్, యూ కెన్ డిఫైన్ దోస్ ఫార్మాట్స్. మోర్ ఇన్ఫర్మేషన్లోకి వెళ్ళేసి మీరు కావాలంటే యూనిక్ మీరు వాడుకోవచ్చు. సరే, ఇప్పుడు డేట్ రావాలి. ఫస్ట్ బిల్డ్ నెంబర్కు ఫస్ట్ ఏ రోజు అయితే బిల్డ్ చేస్తున్నారో ఆ డేట్, ఆ రోజు డేట్ టైం రావాలి. మరి వాటిని ఎలా వాడతారు? సో జస్ట్ సీ ద ఇన్ఫర్మేషన్ ఇఫ్ యూ వాంట్ టు. ప్రతి దాని ఈ వేరియబుల్స్ని వాడుతున్నారు. దీస్ ఆర్ ప్రీ డిఫైన్డ్ వేరియబుల్స్ ఇవన్నీ కూడా. సి $date ఇది వాడండి. సో జస్ట్ కాపీ దిస్ and then go to your build number format and keep the date, and then just save this. సో నాకు డేట్ ప్రకారం రావాలి. డేట్, ఇయర్, మినిట్స్, అదే డేట్, ఇయర్, మంత్, డే. సో ఆల్రెడీ పైప్ లైన్స్ కొన్ని రన్ అయినాయి కదా, రన్ అయిన వాటికి ప్రతిసారి ఏమైనా వస్తుందో ఐడి చూడండి. సో ఓకే, లెట్ మీ ట్రై టు బిల్డ్. 451 అని వచ్చింది కదా, ఇప్పుడు బిల్డ్ చేస్తే ఏమొస్తుందో చూద్దాం. సో అదే పైప్ లైన్లో సిఐ పైప్ లైన్, అండ్ ఐ వాంట్ రన్ దిస్ పైప్ లైన్. ఇప్పుడు 452 వస్తుందా లేకపోతే డేట్ ఫార్మాట్ వస్తుందా? ఓకే, సో ఇలా మీరు వేరియబుల్స్ని వాడుకోవచ్చు. ఓకే, లాస్ట్ టైం ఎప్పుడు రన్ చేశారంటే ఈ డేట్. సో మీరు ఆ వేరియబుల్స్ని ఇలా వాడుకోవచ్చు. సో సేమ్ పైప్లైన్స్కి లెట్స్ గో టు అదర్ సెట్టింగ్స్. Variables and options. The new build request is processing. See, enabled queue and start build when eligible agents available. అంటే ఇప్పుడు ప్రతిసారి మనం పైప్ లైన్ రన్ చేసినప్పుడు ఏమవుతుంది, ఒక ఏజెంట్ క్రియేట్ అవుతుంది. ఒకేసారి 50 పైప్ లైన్ రన్ చేశాను. 50 రన్ చేసినప్పుడు అవన్నీ అంటే ఫస్ట్ది కంప్లీట్ చేసేటప్పుడు రెండోది కూడా కంప్లీట్ అవుతూ ఉంటుందా? అంటే 50 ఒకటేసారి రన్ అవుతాయా? అంటే దాన్ని ఏమంటే ఇప్పుడు పైప్ లైన్ రన్ చేసినప్పుడు క్యూ అని వచ్చింది చూసారా, వెయిటింగ్ ఫర్ క్యూ అని. అంటే లైన్లో ఉంటాయి క్యూస్. సో ఆ లైన్లో ఉండి ఎగ్జిక్యూట్ అవుతాయి. సో ఎనేబుల్డ్, మేక్ దట్ టు వెయిట్ అంటే క్యూలో వెయిట్ చేయమని. పాజ్డ్ అంటే క్యూ న్యూ బిల్డ్ బట్ డు నాట్ స్టార్ట్. సో కొత్తది స్టార్ట్ అవ్వకుండా వెయిట్ చేస్తూ ఉంటుంది. అండ్ డిసేబుల్, డు నాట్ క్యూ న్యూ బిల్డ్స్. కొత్త బిల్డ్స్ అనేది ఎప్పుడు కూడా క్యూలో ఉండకూడదు. ఎస్. అండ్ automatically link new work in the build. So when the build completes successfully, create links to all the work item related to associate changes. So basic గా మీరు బోర్డ్స్ చూసారు కదా, బోర్డ్స్ చూసినప్పుడు ప్రతిసారి వర్క్ ఐటమ్, టాస్క్ ఇవన్నీ చూసారు కదా, ప్రతి టాస్క్ కూడా ఒక నెంబర్ ఉంటుంది కదా. ఓకే, లెట్స్ ట్రై టు పుష్ సమ్ చేంజెస్. ఇప్పుడు నేను ఒక చేంజ్ చేస్తున్నాను. ఎలా అంటే ఒక ఫైల్ని పుష్ చేస్తున్నాను. సో రైట్ సంథింగ్ అండ్ క్రియేట్ ఇట్. కమిట్ చేసేటప్పుడు వర్క్ ఐటమ్స్ టు లింక్. ఈ కోడ్ ఎందుకు రాసాము అంటే నాకు వర్క్ ఐటంలో చెప్పారు ఏమని, పర్టికులర్ బగ్ ఉంది, ఆ బగ్ని కంప్లీట్ చేయమని. సో దేనికోసం పనిచేస్తున్నానంటే గూగుల్ సెర్చ్ ఈస్ నాట్ రెస్పాండింగ్, అది పనిచేయట్లేదు, గూగుల్ సెర్చ్ పనిచేయట్లేదు కాబట్టి నేను ఇప్పుడు ఈ కోడ్ రాశాను, ఈ ఫైల్ని పుష్ చేస్తున్నాను. అండ్ యూ కెన్ కమిట్ యువర్ చేంజెస్. సో లాస్ట్ టైం నేను ఇది మీకు తర్వాత చెప్తానని చెప్పాను కదా. సో వై వి యూజ్ దిస్ ఈస్ డైరెక్ట్గా మీ వర్క్ ఐటమ్స్ని లింక్ చేయొచ్చు ఇక్కడ. ఓకే, ఈ పర్టికులర్ కోడ్ని ఎందుకు వాడుతున్నాను, ఎందుకు పుష్ చేస్తున్నాను. ఓకే, సో నౌ లెట్స్ గో టు అనదర్ వన్. ఇప్పుడు అది బోర్డ్స్లో డైరెక్ట్గా లింక్ అయిందని చూపిస్తుంది. సో ఇదే పైప్ లైన్స్లో ఎస్ లీవ్ దిస్, ఐ డోంట్ వాంట్ ఇట్. And go to options and see create work item on failure. ఇప్పుడు కనుక ఈ పర్టికులర్ సిఐ పైప్ లైన్ ఫెయిల్ అయింది అనుకో,
దానికదే ఆటోమేటిక్గా ఒక టాస్క్ వర్క్ ఐటమ్ క్రియేట్ చేసుకుంటుంది. దిస్ పర్టికులర్ పైప్ లైన్ ఫెయిల్డ్ డ్యూ టు సమ్ రీజన్ అని. ఇది ఫెయిల్ అవగానే ఆటోమేటిక్ ఏం చేస్తుంది, కొత్తగా ఇంకొక వర్క్ ఐటమ్ క్రియేట్ అయ్యి అది ఎవరికో ఒకరికి అసైన్ చేస్తుంది. అది చాలా పెద్ద ప్రాసెస్, నేను సింపుల్గా చెప్తున్నాను. సో క్రియేట్ వర్క్ ఐటమ్ ఆన్ ఫెయిల్యూర్, క్రియేట్ ఏ వర్క్ ఐటమ్ ఆన్ ఈచ్ ఫెయిల్డ్ బిల్డ్. ఒక బిల్డ్ ఫెయిల్ అయింది అనుకో, ఇప్పుడు యాక్చువల్గా డెవాప్స్ ఇంజనీర్ నేను ఉన్నాను, నేను అంతా సెట్ చేశాను, పైప్ లైన్ బాగా రన్ అవుతుంది. సో డెవలపర్ ఎవడో కోడ్ పుష్ చేశాడు, కోడ్ పుష్ చేస్తే ఫెయిల్ వచ్చింది. అది తను రన్ చేశాడు కాబట్టి తనకి వెళ్తుంది, సో ఇట్ ఈస్ ఫెయిల్డ్ అని. సో నాకేం చేస్తాడు, ఇమీడియట్గా ఫోన్ చేసి మెసేజ్ చేసి ఈ పర్టికులర్ బిల్డ్ ఫెయిల్యూర్ అవుతుంది చూసుకోవాలి. సో అతను ఫోన్ చేయలేదు అనుకో, నీకు ఎట్లా తెలుస్తుంది అంటే, అఫ్కోర్స్ మెయిల్ పెట్టుకుంటే నువ్వు కంటిన్యూస్గా మెయిల్ చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు బిల్డ్ ఫెయిల్ అయింది అని అన్నాడు, ఓకే ఇమీడియట్గా నేను ఏం చేస్తాను, నేను గంట 2 గంటలు 4 గంటలు పని చేస్తాను. 4 గంటలు టైం ఎఫర్ట్ పెట్టినప్పుడు ప్రూఫ్ కింద ఏదన్నా వర్క్ ఐటమ్ అనేది ఉండాలి కదా నీకు. సో ఐఎమ్ వర్కింగ్ ఆన్ టాస్కా, బగ్గా, ఎపికా అది తెలియాలి. సో యాక్చువల్గా ఏం చేస్తుందంటే, ఇది ఒక వర్క్ ఐటమ్ లాగా క్రియేట్ అయిపోతుంది, క్రియేట్ అయిపోయి నీకు అసైన్ చేస్తుంది. బిల్డ్ ఫెయిల్ అయింది అనేది దిస్ పర్టికులర్ సంతోష్ సిఐ బిల్డ్ పైప్ లైన్ ఫెయిల్డ్. సో ఇమీడియట్గా ఒక వర్క్ ఐటమ్ క్రియేట్ అవుతుంది. నేను జీరాలో చూపించాను కదా మాన్యువల్గా మీరు ఎలా క్రియేట్ చేసుకుంటారని, ఇది ఆటోమేటిక్గా చేస్తుంది. ఓకే, ఎవరికి అసైన్ చేయాలంటే సో అది పెద్ద ప్రాసెస్, దాన్ని నేను ఈజీగా అర్థమయ్యేటట్లు చెప్పాను. ఎవరికి అసైన్ చేయాలనేది తర్వాత కాన్సెప్ట్. అది ఒక ఐటమ్ ముందు వర్క్ ఐటమ్ క్రియేట్ అయింది అనుకోండి, ఆటోమేటిక్గా ఇప్పుడు సెట్టింగ్స్ అడుగుతారు చూడండి, ఇష్యూ టైపా ఎపికా, దాంట్లో మీరు కావాలంటే మల్టిపుల్ యాడ్ చేసుకోవచ్చు. ఇది మెయిన్గా బిల్డ్ జాబ్ టైమ్ అవుట్ ఇన్ మినిట్స్. ఎన్ని సెకండ్స్ ఎన్ని మినిట్స్ వరకు పని చేయాలి, 60 మినిట్స్ వరకు పైప్ లైన్ రన్ అవ్వచ్చు. బై డిఫాల్ట్గా 60 మినిట్స్ ఉంటుంది, కావాలంటే దీన్ని మీరు 90 మినిట్స్ చేయొచ్చా. స్పెసిఫైస్ ద maximum time by a build out allowed to execute on an agent before being cancelled by the server. సో మినిమం ఒక ఇప్పుడు 2 గంటలు పడుతుంది నా బిల్డ్ రన్ అవ్వడానికి. సో నేను అక్కడ 125 మినిట్స్ పెట్టుకుంటాను. ఇప్పుడు 60 మినిట్స్ ఉందనుకోండి, బిల్డ్ అవ్వడానికి 2 గంటలు పడుతుంది అంటే ఇది గంటకి క్యాన్సిల్ చేసేస్తుంది. సో యూ కెన్ డిఫైన్ యువర్ ఓన్ థింగ్స్. సో మిమ్మల్ని అడుగుతారు బై డిఫాల్ట్ ఎన్ని మినిట్స్ ఉంటుంది, 60 మినిట్స్. క్యాన్సిల్ చేయడానికి 5. అండ్ డిమాండ్, స్పెసిఫై ద క్యాపబిలిటీస్ దట్ ద ఏజెంట్ మస్ట్ హ్యావ్ టు రన్ దిస్ పైప్ లైన్. ఈ పర్టికులర్ పైప్ లైన్ రన్ అవ్వాలి అంటే దానికి కొన్ని డిమాండ్స్ పెట్టుకోవాలనుకుంటే, ఇది రన్ అవ్వాలి అంటే దానికి కొన్ని డిమాండ్స్ ఉండాలి. సో డిమాండ్స్ ఏంటి, ఇఫ్ దట్ పర్టికులర్ ఈక్వల్స్ టు ఆర్ ఎగ్జిస్ట్, ఈ లాజిక్ ఏదైనా పెట్టుకొని మీరు రన్ చేయొచ్చు. సో సిపియు పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్స్ టు సంథింగ్ వాల్యూ 80% అయితేనే రన్ చేయండి, ఇలాంటివన్నీ మీరు పెట్టుకోవచ్చు. సో డిమాండ్స్ నోబడీ యూజెస్, బట్ ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ ఇన్ సమ్ కేసెస్. అండ్ దెన్ హిస్టరీ, గో టు హిస్టరీ. హిస్టరీ ఏం చేస్తుంది, మీరు ఎప్పుడు రన్ చేశారు, ఏం చేశారు అనేది చెప్తుంది. ఓకే, ఈ పర్టికులర్ నానురావు అనే పర్సన్ ఇక్కడ మీరు చూసినట్టయితే కొన్నిటికి అప్డేట్, కొన్నిటికి యాడ్ అని ఉంది. ఇక్కడ పైప్ లైన్ టాస్కుల్లో నేను ఏం చేస్తున్నానంటే, ఈ 2 టాస్కులు ఉన్నాయి, ఈ 2 టాస్కుల్లో ఎవరో వచ్చి ఇక్కడ చేంజెస్ చేసిపోయారు. దాన్ని నేను కనుక్కోవచ్చా, కనుక్కోలేమా. ప్రతిదీ నేను గుర్తుపెట్టుకోను కదా, సో దాన్ని కనుక్కోవచ్చా, కనుక్కోలేమా. ఎలా, హిస్టరీలో వెళ్ళండి, ఏం చేంజెస్ చేశారని చెప్పేసి మీరు చూడొచ్చు. కంపేర్ ద డిఫరెన్సెస్, లాస్ట్ టైం ఏముండేది ఇప్పుడు ఏముంది. సో లాస్ట్ టైం ఏం లేదు, కొత్తగా ఏం యాడ్ చేశాను నేను, ఈ వేరియబుల్ యాడ్ చేశాను. సో యూ కెన్ ఫైండ్ ద డిఫరెన్సెస్. ఇదంతా JSON ఫార్మాట్, దీనికి కోడ్ అర్థం అవ్వాల్సిన అవసరం లేదు. సో జస్ట్ ఇక్కడ చూసినట్లయితే మీకు ఇక్కడ అర్థమైపోతుంది, లాస్ట్ టైం ఉన్నది ఇప్పుడు వేరేది వచ్చింది. ఇక్కడ చూడండి, లాస్ట్ టైం ఏమీ లేదు, కొత్తగా ఏం యాడ్ చేశారు, బిల్డ్ నెంబర్ ఫార్మాట్ యాడ్ చేశారు, రీసెంట్గా చేసింది. సో దీస్ ఆర్ లైక్ యూ కెన్ ఫైండ్ ద డిఫరెన్సెస్ ఫ్రమ్ ద లాస్ట్ వన్ టు ద న్యూ వన్. అండ్ దెన్ గో టు సమ్మరీ. సమ్మరీ ఏం చేస్తుంది, మీ పైప్ లైన్స్ ఇప్పుడు రీసెంట్గా ఏం రన్ అయ్యాయి, వీటి ఇన్ఫర్మేషన్ మొత్తం ఉంటుంది అక్కడ. అండ్ అనలిటిక్స్ అని ఉంది చూడండి. అనలిటిక్స్ అంటే మీ పైప్ లైన్ పర్సంటేజ్ రేట్ ఎంత, టెస్ట్ కేసెస్ మీరు రన్ చేసినప్పుడు ఎంతవరకు పాస్ అవుతుంది, అండ్ ప్రతిసారి మీరు పైప్ లైన్ రన్ చేసినప్పుడు ఎంతసేపు పడుతుంది దానికి టైం. 1 minute 7 seconds పడుతుంది. సో ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం మీరు గ్రాఫికల్గా కావాలి అనుకుంటే ఈ అనలిటిక్స్, బట్ ఇన్ రియల్ టైమ్ నో బడీ యూజెస్ దిస్.
బ్రాంచెస్ ఎన్ని ఉన్నాయి? మాస్టర్ బ్రాంచ్. మీ పైప్ లైన్ దేని ఏ బ్రాంచ్ మీద రన్ అవుతుందంటే మాస్టర్ బ్రాంచ్. అండ్ రన్స్ ఎన్ని రన్స్ చేస్తున్నారు, రీసెంట్గా ఉన్న రన్స్ అని. ఓకే, ఇది పైప్ లైన్ ఇన్ఫర్మేషన్. సరే, ఇప్పుడు కోడ్ కొత్తగా పుష్ చేస్తే ఆటోమేటిక్గా సిఐ పైప్ లైన్ రన్ అవుతుంది. రన్ అయిపోయిందని నాకు కొత్త అవుట్పుట్ అనేది తీసుకొస్తుంది. మరి రిలీజ్ ఎందుకు? సో లెట్స్ సీ. సంతోష్ సిఐ అనే పైప్ లైన్లో కొత్తగా కోడ్ పుష్ చేస్తే స్టెప్స్ అన్ని పర్ఫామ్ అయ్యి రీసెంట్గా బిల్డ్ అయ్యి నాకు ప్యాకేజ్ వస్తుంది. ఈ ప్యాకేజీని తీసుకెళ్ళి వేరే చోట ఎక్కడన్నా డిప్లాయ్ చేయ అనేది ఏం పైప్ లైన్? అది రిలీజ్ పైప్ లైన్. సో గో టు రిలీజ్ పైప్ లైన్స్. పైప్ లైన్స్లోనే రిలీజ్ పైప్ లైన్. నవ్ ఐ వాంట్ టు క్రియేట్ ఏ న్యూ రిలీజ్ పైప్ లైన్. ఎలా? సో ఆల్రెడీ ఒకటి ఉంది, ఐ విల్ క్రియేట్ ఏ న్యూ వన్. ఐ వాంట్ టు క్రియేట్ ఏ న్యూ రిలీజ్ పైప్ లైన్. ఎస్. అండ్ ఎక్కడికి డిప్లాయ్ చేయాలి? సో మీకు సింపుల్గా చెప్పాలి అంటే, కోడ్ రాశారు, కోడ్ రాసిన దాన్ని డిప్లాయ్ చేయాలి. డిప్లాయ్ చేస్తేనే బయట వరల్డ్ అందరూ దాన్ని యాక్సెస్ చేయగలరు. ఓకే, ఈ డిప్లాయ్ చేయాలి అంటే ఎక్కడ చేయాలి? బయట వరల్డ్ అంతా యాక్సెస్ చేయాలి అంటే IAS అనే ఒక వెబ్ సర్వర్ ఉంది. ఇప్పుడు ప్లే స్టోర్ అన్నావా? ప్లే స్టోర్ అనేది ఏంటి? ఒక సర్వర్, వెబ్ సర్వర్ అనుకుందాం. సో ఎవరెవరో రాస్తుంటారు .apk ఫైల్స్, వాటన్నిటిని తీసుకొచ్చి ఎక్కడ పెడుతున్నారు? ప్లే స్టోర్లో. ప్లే స్టోర్ ఈజ్ ఎ వెబ్ సర్వర్ అనుకున్నాం. సో జనాలందరూ ప్లే స్టోర్ని యాక్సెస్ చేస్తున్నారు. సో ఇఫ్ దే వాంట్ టు ఇన్స్టాల్, దే కెన్ ఇన్స్టాల్. లైక్ ద సేమ్ వే అప్లికేషన్ ప్యాకేజ్ రాశారు, రాసిన దాన్ని ఒక చోట హోస్ట్ చేయాలి. హోస్ట్ చేయాలంటే ఏం కావాలంటే వెబ్ సర్వర్. వెబ్ సర్వర్ ఏంటి అంటే IIS ఇంటర్నెట్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్. సో IIS ఉంది. అపాచీ టామ్క్యాట్ విన్నారా? అపాచీ టామ్క్యాట్ ఈజ్ ఆల్సో వెబ్ సర్వర్. ఎంజినిక్స్ అని ఉంది, ఎంజినిక్స్ కూడా వెబ్ సర్వర్. ఇవన్నీ ఎందుకు ఉంటాయంటే, వెబ్ సర్వర్ అంటే నథింగ్ బట్ మీ వెబ్ అప్లికేషన్స్ అన్నిటిని రన్ చేయడానికి ఒక ప్లాట్ఫామ్ కావాలి. ఆ ప్లాట్ఫామే వెబ్ సర్వర్. వెబ్ సర్వర్స్ మార్కెట్లో ఏమేమి ఉన్నాయంటే, ఇప్పుడు మీరు క్లౌడ్ అన్నారు. క్లౌడ్లో ఎన్ని ఉన్నాయి? AWS, అజ్యూర్, గూగుల్ క్లౌడ్, IBM క్లౌడ్, చాలా ఉన్నాయి. ఇలా లైక్ ద సేమ్ వే వెబ్ సర్వర్స్ అనేది ఉంది. వెబ్ సర్వర్స్ ఎన్ని రకాలు ఉన్నాయంటే, మార్కెట్లో డిఫరెంట్ టూల్స్ ఉన్నాయి. అపాచీ టామ్క్యాట్, ఎంజినిక్స్, HTTPD, IIS, ఇవన్నీ ఉన్నాయి. దాంట్లో ఏది వాడతారంటే, మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఒక వెబ్ సర్వర్ ఇచ్చారు, దట్ ఈస్ నథింగ్ బట్ IIS. సో IIS అనే వెబ్ సర్వర్ మీద మీ అప్లికేషన్ని రన్ చేయొచ్చు. ఇది ఓల్డ్ ప్రాసెస్. ఇప్పుడు మైక్రోసాఫ్ట్ వాళ్ళు IIS వెబ్ సర్వర్ ఇచ్చారని చెప్పాను కదా. ఆ వెబ్ సర్వర్ ఎక్కడ ఇన్స్టాల్ చేయాలంటే VM. ఆ VMని ఎవరు మేనేజ్ చేయాలి? మీరే. అంటే ఒక VM తీసుకోవాలి, ఆ VMలో ఏం చేస్తారు? వెబ్ సర్వర్ ఇన్స్టాల్ చేయాలి. ఇన్స్టాల్ చేసిన తర్వాత దాని మీద డిప్లాయ్మెంట్ చేయాలి. అప్పుడు బయట వరల్డ్ యాక్సెస్ చేస్తారు దాన్ని. సో ఇది ఎంత పెద్ద ప్రాసెస్. ఇంత పెద్ద ప్రాసెస్ వద్దు నాకు. ఒక ప్లాట్ఫామ్ కావాలి నాకు. ఆ ప్లాట్ఫామ్ ఇచ్చారనుకో, డైరెక్ట్ దాని మీద డిప్లాయ్ చేస్తా. దాని మెయింటెనెన్స్ నేను చేయాల్సిన అవసరం లేదు, ఎవరో ఒకరు మెయింటైన్ చేస్తే చాలు. అంటే మైక్రోసాఫ్ట్ అజ్యూర్ వాళ్ళు అలా మెయింటైన్ చేసే వాళ్ళు ఉంటే చాలు. జస్ట్ నేను క్రియేట్ చేసుకుంటాను, దాని మీద డిప్లాయ్ చేసుకుంటాను, బయట వాళ్ళందరూ యాక్సెస్ చేయొచ్చు. ఇలాంటి ప్రాసెస్ కావాలి నాకు. అప్పుడు వచ్చింది PaaS సర్వీస్. PaaS అంటే ప్లాట్ఫామ్ యాజ్ ఏ సర్వీస్. యూ డోంట్ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ VMకి బ్యాకప్ తీసుకోవాలి, దీని బ్యాకప్ అంత అవసరం లేదు. ప్లాట్ఫామ్ యాజ్ ఏ సర్వీస్లో ఏంటంటే రెడీమేడ్గా ఉంటుంది. యూ జస్ట్ నీడ్ టు క్రియేట్ ఇట్ అండ్ యూ హ్యావ్ టు యూజ్ ఇట్. సో రెడీమేడ్గా ఒక ప్లాట్ఫామ్ లాగా వస్తుంది. ఇప్పుడు వర్చువల్ మెషిన్ అన్నాను. ఇవేంటంటే IaaS, ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ సర్వీస్. సో మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ని క్రియేట్ చేస్తున్నారు అంటే నథింగ్ బట్ ఒక VM క్రియేట్ చేసిన తర్వాత దాంట్లో డిప్లాయ్మెంట్స్ మీరే చేసుకోవాలి. ఆ VM మెయింటెనెన్స్ చూసుకోవాలి. దాని తర్వాత సైజ్ ఇంక్రీజ్ చేయాలన్నా ఇవన్నీ మీరే చేయాలి, మెయింటెనెన్స్ అంతా. అదే ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్లో అన్న అవసరం లేదు. యూ జస్ట్ నో హౌ టు యూజ్ ఇట్. ఓకే, ఇప్పుడు సింపుల్గా తీసుకోండి. ఒక యాప్ సర్వీస్ అని ఉంది. యాప్ సర్వీస్ అంటే ఎందుకంటే యాప్ సర్వీస్ ఆర్ వెబ్ యాప్ అన్న రెండు ఒకటే. ఇవి ఎందుకు పనిచేస్తాయంటే మీ అప్లికేషన్ని హోస్ట్ చేసుకోవడానికి పనికొస్తాయి. యాప్ సర్వీస్ అన్న వెబ్ యాప్ అన్న రెండు ఒకటే. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఒకటి చూపిస్తాను. సో ఇక్కడ యాప్ సర్వీసెస్ ఉంది. portal.azure.comలో ఏమొస్తుందంటే మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పార్ట్ మొత్తం వస్తుంది.
ఇందాక దాకా సిఐ పైప్ లైన్లో ఏం చేసాం, కోడ్ తీసుకున్నాం, బిల్డ్ చేయడం, ఇవే చేసాం. ఆ తీసుకున్న కోడ్ని హోస్ట్ చేసుకోవడానికి మీకు ఒక ప్లాట్ఫామ్ కావాలి, అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో హూ ప్రొవైడ్స్ యూ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్? మైక్రోసాఫ్ట్ అజూర్. ఇది మైక్రోసాఫ్ట్ అజూర్. ఇందాక మీరు చేసింది అజూర్ డెవాప్స్. సో ఒక యాప్ సర్వీస్ తీసుకోండి. యాప్ సర్వీస్ అసలు ఎందుకు అని అంటే, టు హోస్ట్ యువర్ అప్లికేషన్ వీ నీడ్ ఏ హోస్టింగ్ ప్లాట్ఫామ్. యాప్ సర్వీస్ ఈజ్ ద వన్. పాతకాలంలో అయితే వర్చువల్ మెషిన్స్, స్టిల్ ఎవ్రీబడి ఈజ్ యూజింగ్ ద బోత్. ఇప్పుడు నేను ఒక యాప్ క్రియేట్ చేశాను, యాప్ సర్వీస్ క్రియేట్ చేసుకున్న తర్వాత యాప్ సర్వీస్ని బ్రౌజ్ చేయాలంటే జస్ట్ యూఆర్ఎల్ తీసుకొని బ్రౌజ్ చేస్తే దాంట్లో ఏదైతే కోడ్ ఉందో ఇది వచ్చేస్తుంది. ఓకే, సో జస్ట్ నేను బ్రౌజ్ చేసుకుంటే చాలు, దాని మెయింటెనెన్స్ నాకు ఏం అవసరం లేదు ఎక్కువ. ఇప్పుడు నేను బిల్డ్ చేసిన ఆ కోడ్ తీసుకొచ్చి దీని మీద డిప్లాయ్ చేసి రన్ చేయొచ్చు అంటే ఎస్, యూ కెన్ రన్ దిస్. ఈ సినారియోలో ఏంటంటే ఈ యాప్ సర్వీస్కి మీరు డిప్లాయ్ చేయాలి మీ కోడ్ని. యాప్ సర్వీస్ ఈజ్ ఎ ప్లాట్ఫామ్ అని చెప్పాను కదా మీరు హోస్ట్ చేసుకోవడానికి. ఈ యాప్ సర్వీసెస్లో ఇప్పుడు మీరు డిప్లాయ్మెంట్ చేయాలి. ఎట్లా? సో వీ విల్ సీ దట్. ఓకే, ఒకటే రోజు మొత్తం కంప్లీట్ అయితే పిచ్చెక్కిపోతుంది. సో మిగతాది రేపు డిస్కస్ చేద్దాం.